దేవుడు దావీదునకు కొమ్ము మొలవ చేసే దేవుడు ఆయన. దావీదుని మాటకు ప్రియుడని అర్థం కదా. దేవుని దృష్టిలో ఎవరైతే ప్రీతిగా జీవిస్తారో అలాంటి వారందరిని దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు, వారికి ఘనతనిచ్చేవాడై ఉన్నాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు కల్దీ దేశాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినందుకు కనాను దేశంలోను ప్రవేశించడం మాత్రమే కాకుండా అబ్రహామును దేవుడు చాలా ఉన్నతమైన రీతిలో హెచ్చించాడు. ఈరోజు బహుశా ప్రపంచంలో అబ్రహాం పేరు తెలియని వారు ఎవరు ఉండరేమో. అంతగా దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని మార్గములో నడిచాడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసానికి ఒక బహుమానం ఉంది, నీ ప్రార్థనకు ఒక బహుమానం ఉంది, నీ భక్తికి ఒక రివార్డు ఉంది. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నీ కొమ్మును హెచ్చించిపోతున్నాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఘనతనిచ్చే దేవుడు ఆయన. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నీ తల దించబడిందో, ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడారో వారి మధ్యే దేవుడు నేను హెచ్చించి తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు.